హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్స్టైల్ ఆఫ్ ఇండియన్ మామ్. ఈరోజు వీడియోలో నేను మీకు డ్రెస్ని రీమోడల్ ఎలా చేసుకోవాలనేది ఈరోజు మీకు చూపిస్తానండి. సో మెయిన్గా అయితే నెక్ పార్ట్ అనమాట. సో ఇప్పుడు మనం రెడీమేడ్గా చాలా టాప్స్ తీసుకుంటూ ఉంటాము. వాటికి ఏంటంటే నెక్స్ కరెక్ట్గా ఉండవండి. ఆల్రెడీ నేను ఇక్కడ మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ ఇచ్చేసాను. సో దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది, థంబ్నెయిల్ చూసినా మీకు అర్థమైపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను మీకు ఈ డ్రెస్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డ్రెస్సెస్ అంటే మీరు ఏదైనా కూడా రీమోడల్ చేసుకోవచ్చు అండి. డ్రెస్సెస్ అనేవి ఇప్పుడు నేను వచ్చేసి ఇది నా ఓల్డ్ డ్రెస్ అనమాట. కాలర్ నెక్ ఉంటుందండి దీనికి. అలాగే హ్యాండ్స్ కూడా చాలా లూజ్ ఉంటాయి, నెక్ కూడా చాలా డీప్గా ఉంటుందన్నమాట. సో హ్యాండ్స్ కూడా చూసారా, చాలా చాలా లెంత్ ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే లెంత్ కాదు, విడ్త్ అండి, చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది చాలా లూజ్ అనిపిస్తుంది అనమాట. సో ఈ హ్యాండ్స్ సర్చ్ చేస్తున్నాను, అలాగే తర్వాత వచ్చేసి నెక్ కూడా సర్చ్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ మనము నెక్ ఎలా సర్చ్ చేసుకోవాలనే చూద్దాము. ఈ కాలర్ నెక్వి ఎక్కువగా అందరికీ ఫిట్ అవ్వండి, కొంతమందికే ఫిట్ అవుతాయి. అలాగే కాలర్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి నేను ఇక్కడ ఈ టైప్ ఆఫ్ అయితే నాకు సెట్ అవ్వలేదు. సో నేను దీన్ని రీమోడల్ చేస్తున్నాను. మీ దగ్గర కూడా ఇటువంటివి ఏమైనా ఉంటే మీరు చేసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. నేను చేసుకుంటున్నాను కదా, సో ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే చూడండి ఫ్రెండ్స్, అదర్వైజ్ స్కిప్ చేసేయండి. ఓకేనా? సో ఇప్పుడు మనము స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ నేను ఇందాక మీకు చూపించినట్టుగా డబల్ ఫోల్డ్ ఒకే మడత మీద మీరు చేసుకున్నారంటే మనకి ఫ్రంట్ నెక్ అనేది కొంచెం కిందకు ఉంటుంది, బ్యాక్ నెక్ అనేది కొంతమంది పైకి పెట్టుకుంటారు, కొంతమంది కిందకి పెట్టుకుంటారు, బ్యాక్ నెక్ ఇంకా డీప్ పెట్టుకుంటారు. సో అందుకని చెప్పేసి నేను రెండు ఒకేసారి కట్ చేయకుండా ఇలాగా రెండు విడిగా తీసుకున్నానండి. రెండు విడిగా తీసుకొని ఇక్కడ నేను షోల్డర్స్ మెజర్ చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ వచ్చేసి. సో మీ దగ్గర టేప్ అయితే టేప్తో చూడండి, లేదంటే మీ దగ్గర ఓల్డ్ డ్రెస్ ఉంటే ఓల్డ్ డ్రెస్తో అయినా మీ షోల్డర్ అనేది మెజర్ చేసుకొని ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకోండి ఫస్ట్. ఇక్కడ నేను ఏం చేశానంటే కట్స్, అలాగే మన ఆర్మ్ హోల్ దగ్గర ఇవన్నీ కరెక్ట్గా పెట్టుకున్నానండి. ఓకేనా? అలా కరెక్ట్గా పెట్టుకుంటేనే మనకి నెక్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను నెక్ డీప్ వచ్చేసి ఒక 6 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇది మీ ఓల్డ్ డ్రెస్తో కూడా పెట్టుకోవచ్చు, బట్ ఇక్కడ నాకు అవసరం లేదనిపించింది. సో టేప్తో పెట్టేసుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను. సో ఇక్కడ చూసారు కదా, అలాగే ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను అనమాట నేను. సో నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మీరు ఇలానే తీసుకోవాలని లేదండి. మీ ఆది డ్రెస్ ప్రకారం, మీ లెంత్ ప్రకారం, అంటే మీ ఏమంటారు, మీ సైజెస్ ప్రకారం మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఇది నేను నా లెంత్ ప్రకారం నేను తీసుకున్నాను. సో ఇది నేను జస్ట్ రౌండ్ షేప్లోనే ఈ డ్రెస్ అనేది నేను కట్ చేస్తున్నానండి. సో ఈ కాలర్ నెక్స్ అనేవి చాలామందికి సెట్ అవ్వండి. ఇవి డిఫరెంట్ టైప్స్ వస్తాయన్నమాట. మనకి ఇది బ్రాండెడ్ అయితే కొన్ని సెట్ అవుతాయి, కానీ బ్రాండెడ్లో కూడా కొన్ని నెక్స్ అనేవి సెట్ అవ్వవు అనమాట, కాలర్స్ అనేవి. సో ఇదైతే నేను లోకల్ షాప్స్లో తీసుకున్నాను. సో నాకు ఇది సెట్ అవ్వలేదు. ఎప్పటి నుంచో చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ చేయలేదన్నమాట. సో ఇక ఇప్పుడు చేంజ్ చేసేద్దామని చెప్పేసి చేంజ్ చేస్తూ ఎలాగో మీకు కూడా యూజ్ అవుతుందని వీడియో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్నాం కదా. సో మీరు కాలర్ దగ్గర మాత్రం కొంచెం నీట్గా కట్ చేసుకోండి, ఎందుకంటే మనకు అది కాలర్ ఎక్కువ మందంగా ఉంటుంది కాబట్టి మనకు అది కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట. జాగ్రత్తగా కట్ చేసుకోండి అక్కడ. ఇక్కడ బ్యాక్ కూడా నేను ఫ్రంట్ ఎలా పెట్టుకున్నా అలానే పెట్టుకున్నాను. బ్యాక్ డీప్ వచ్చేసి ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నానండి, అలాగే 2 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను. సో ఇక్కడ నాకు ఏమనిపిస్తుందంటే చిన్న డౌట్ వచ్చిందనమాట. సో ఇది ఇంతేనా, కరెక్టేనా అని చెప్పేసి. మనకి చూసారా ఎంత డిఫరెన్స్ వచ్చిందో. సో ఇలా ఉంటాయండి మనం రెడీమేడ్ తీసుకుంటూ. మనం డ్రెస్ నార్మల్గా కట్ చేసి కుడుతున్నప్పుడు ఇలా ఉండదు, కానీ ఇలాంటప్పుడు ఇలానే అనిపిస్తూ ఉంటుంది. నాకే కొంచెం ఏంటి ఇలా ఇలా అయిందని అనిపించింది అనమాట. సో ప్రస్తుతానికైతే నేను ఇక్కడ ఈ 2 ఇంచెస్కి పైన మార్క్ చేసుకున్న దానికి లైన్ గీసేసాను. సో లైన్ గీసేసిన తర్వాత ఇక్కడ నేను అవుటర్కి, అంటే లోపల పక్కకి రౌండ్ తీసుకోకుండా బయట వైపు నుంచి పైన మార్క్ చేశాను కదా, ఆ లైన్ నుంచి మార్క్ తీసుకుంటున్నానండి. ఇవి మనకి రెడీమేడ్వి కాబట్టి ఇలా ఉందన్నమాట. నార్మల్గా మన డ్రెస్సెస్ అయితే కనుక ఇలా రాదు. సో మనకి ఇది బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉంటుంది కదా, మనం మొత్తం క్లోజ్ చేసేస్తాం కదా. సో అందుకని చెప్పేసి అలా వస్తుందన్నమాట, మనం తీసుకోవడానికి అవ్వదు. అందుకని చెప్పేసి నేను దీనికి అవుటర్కి రౌండ్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను రౌండ్ పెట్టుకున్నంత కూడా కట్ చేయట్లేదండి అవుటర్కి. సో కొంచెం లోపలికే కట్ చేస్తున్నాను అనమాట. సో ఇలాగా కొంచెం లోపలికే కట్ చేస్తున్నాను. మనం ఖర్చులోకి కుట్టేసరికి అంతా కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. సో మార్క్ చేసుకున్న దగ్గరికే కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ఉంటుందన్నమాట. సో చూసారా, ఇవి రెండు కూడా నీట్గా వచ్చేసాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇలా ఉంది కదా, ఇది కూడా ఇది ఎక్స్ట్రాగా ఉందండి. ఇది ఎందుకు అని చెప్పేసి దీన్ని కట్ చేసేస్తున్నాను. ఇంకా ఇది అన్నిటికీ అడ్డుపడుతూ ఉంటుందన్నమాట. ఇది కట్ చేసేసాను. ఇలా కట్ చేసేసిన తర్వాత మనం నెక్ చూద్దాము. సో మనకు చూడ్డానికైతే రెండు సేమ్గా అనిపిస్తుంది, కానీ కుట్టిన తర్వాత బ్యాక్ నెక్ అనేది
కొంచెం పైకే వచ్చిందండి కుట్టిన తర్వాత. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ జస్ట్ ఈ కలర్ ఉందన్నమాట, నా దగ్గర పింక్ కలర్ క్లాత్ ఉంది. ఈ క్లాత్ తోటి జస్ట్ పైపింగ్ లాగా, అంటే పైపింగ్ కాదు, మనం ఒక హాఫ్ ఇంచ్ లెంత్లో నేను పైన వేద్దాం అనుకుంటున్నాను. సో ఈ క్లాత్ తోటే నేను ఈ నెక్ అనేది స్టిచ్ చేస్తున్నానండి. సో మీ దగ్గర ఇదనే కాదు, బ్లాక్ ఏదంటే మీకు మ్యాచింగ్ ఏదైతే అదనమాట. సో నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇలా తీసుకున్నాను. ఇక్కడ నేను క్రాస్ కటింగ్ చేసుకున్నానండి. ఈ పీస్ అనేది 1 ఇంచ్, ఒక 1 ఇంచ్ విడ్త్ తీసుకొని క్రాస్ కట్ చేసుకున్నాను అనమాట. సో క్రాస్ కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నెక్ అనేది ముడుచుకున్నట్టు, అంటే ఏదో లాగినట్టుగా కాకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట. అందుకని క్రాస్ కట్ తీసుకుంటాము. మనం బ్లౌజ్ కూడా నెక్కి మనము ఇది పట్టీ వేసేటప్పుడు ఇలా క్రాస్ పీసే తీసుకుంటాము. సో దీనికి కూడా సేమ్ అలానే తీసుకున్నామండి. స్ట్రైట్ పీస్ తీసుకుంటే ఏమవుతుందంటే లాగినట్టుగా ముడతలు ముడతలుగా వస్తుందన్నమాట. దీంతో అయితే చాలా ఫ్రీగా వస్తుంది. ఇప్పుడు మనం ఇవి స్టిచ్ చేసుకుందామండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇప్పుడు నేను రెండు కూడా రైట్ టచ్ అయ్యేలాగా జాయిన్ చేశాను. ఇప్పుడు దీన్ని మనము ఇలాగా, ఇప్పుడు మీకు చూపించాను కదా, ఇలా పెట్టుకొని మీరు జాయిన్ చేసుకుంటే అన్నీ కూడా రాంగ్ అన్నీ ఒక సైడ్కి వచ్చేస్తాయి, రైట్ అంతా కూడా ఒక సైడ్కి వచ్చేస్తుంది. అలా కాకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు చేశారంటే మీకు రైట్ రాంగ్ రెండు మిక్స్ అయిపోతాయి అనమాట. ప్రజెంట్ నేను ఎలా అయితే పెట్టానో ఇప్పుడు ప్రజెంట్, సో అలా మీరు పెట్టుకున్నారంటే రాంగ్ అయిపోతుంది, అలాగే రైట్ అయిపోతుంది. సో మీరు ఇలా మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది, కొత్తగా చూసే వాళ్ళకైతే కనుక మీరు ఒక్కొక్కటి అటాచ్ చేసుకోండి, ఓకేనా. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు కన్ఫ్యూజ్ అవ్వము అనుకుంటే ఇలా అన్నీ ఒకేసారి జాయిన్ చేసుకోండి. సో ఫస్ట్లో నాకు కూడా కన్ఫ్యూజన్ ఉండేది, అమ్మ కుట్టేటప్పుడు ఏంటి ఇలా కుడుతుంది, ఇది ఎలాగా అని చెప్పేసి అనుకునేదాన్ని. బట్ అలవాటు అయిన తర్వాత నాకు చాలా ఈజీ అనిపించింది అనమాట. సో ఇందులో కన్ఫ్యూజన్ అయితే ఏమి ఉండదండి, ఓకేనా. సో అదొక్కటి చూసుకోండి. ఇప్పుడు నేను మీకు 2 టైప్స్లో ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తానండి. ఇప్పుడు మనం ఇలాగా డ్రెస్కి కుట్టడం అనేది, పైపింగ్ పెట్టడం, బోలెడన్ని టైప్స్ ఉన్నాయండి. అందులో ఒకటి కాదు, ఒక్కొక్కరు ఒక్కో విధంగా కుడతారు, ఓకేనా. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం రైట్ సైడ్ నుంచి కనుక జాయిన్ చేసుకుంటే లోపల సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే కనుక నేను మీకు రైట్ సైడ్ నుంచి చెయ్యట్లేదండి, రాంగ్ సైడ్ నుంచి చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను రాంగ్ సైడ్ తీసుకున్నాను. రాంగ్ సైడ్ తీసుకొని పైన కొంచెం వదిలేసాను. ఇది వదిలేసింది ఎందుకంటే మనకి ఫోల్డ్ చేసుకోవడం కోసం అనేసి వదిలేసాను అనమాట. ఇప్పుడు మనం అది ఎప్పుడు కూడా మనకి పీస్ అనేది రైట్ సైడ్ కిందకే ఉండాలండి, రాంగ్ సైడ్ పైకి ఉండాలన్నమాట. అలాగే మీరు వచ్చేసి డ్రెస్ కానీ బ్లౌజ్ ఏదైనా సరే మనకి రాంగ్ రైట్ ఉన్నా పర్లేదు, కానీ పైన మనం అటాచ్ చేసే పీస్ మాత్రం ఎప్పుడు కిందకి రైట్ ఉండాలండి. సో అలా ఉంటేనే ఇది మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట, తప్పులు రాకుండా వస్తుంది. సో ఇప్పుడు నేను రైట్ అనేది కిందకు ఉంది, అంటే రాంగ్ సైడ్ ఉందన్నమాట రైట్ అనేది, రాంగ్ అనేది పైకి ఉందన్నమాట. సో ఇక్కడ నేను ఫస్ట్ మీకు కొంచెం అటాచ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మీరు ఫ్రీగా వదిలేయండి. మీరు కొంచెం లాగినట్టుగా అలా చేశారంటే ముడతలు వచ్చేస్తాయి అనమాట. మీరు క్లాత్ని ఫ్రీగా వదిలేస్తూ స్టిచ్ చేయండి. ఇక్కడ నేను మీకు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది మొత్తం పెట్టాలంటే కనుక హాఫ్ అన్ అవర్ వీడియో అయిపోతుంది అనమాట. ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది నాకు వీడియో అనేది. బట్ బిగినర్స్ కోసం కాబట్టి నేను కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఇలా చూపిస్తున్నాను. ఒకవేళ మీకు ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలని. సో కొంతమంది వచ్చేసి అడిగారు ఫ్రెండ్స్ బ్లౌజ్ది క్రాస్ కటింగ్ చూపించమని. బట్ నాకు ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాలేదనమాట, ఒక 4 డేస్ నుంచి. అందుకనే మీకు నేను వీడియోస్ కూడా షేర్ చేయలేదు. సో ఇప్పటి నుంచి మీకు డే బై డే అయినా నేను వీడియోస్ షేర్ చేయడానికి ట్రై చేశాను నా హెల్త్ని బట్టి. సో ముందైతే హెల్త్ కాబట్టి నేను ఈ 4 డేస్ కూడా కొంచెం రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఈ వీడియో తీసి కూడా ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అయిపోయిందండి వీడియో తీసి. బట్ ఎడిటింగ్ కూడా నేను చేయలేకపోయాను. సో ఇప్పుడు మీకు ఎడిట్ చేసి ఇది పోస్ట్ చేస్తున్నాను. సో ఇలాగా మీరు మధ్యలో అన్నీ కూడా డాట్స్ పెట్టుకోండి. ఇలా డాట్స్ పెట్టుకుంటే మీకు అది ఫ్రీగా వచ్చేస్తుంది అన్నమాట, ముడతలు రాకుండా ఫ్రీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను మీకు ఎలా అయితే చూపిస్తున్నానో ఫోల్డ్ చేసి, అలాగా ఫోల్డ్ చేస్తే మీకు రైట్ సైడ్కి ఇది వస్తుందన్నమాట. ఇక్కడ పైన మనం ఒక కుట్టు వేసుకున్నామంటే మనకి ఈ నెక్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలాగనమాట మీరు ఇలా నీట్గా వేసుకోండి, ముడతలు రాకుండా చూసుకోండి. మీరు కొంచెం కొంచెం ఇలా పెట్టుకుంటూ దీన్ని నీట్గా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో ఆ కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి. మనము కుట్టుకి బయటికి రాకూడదు, కటింగ్ అనేది కుట్టుకు లోపలే ఉండాలి, ఓకేనా. సో ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ మీకు ఫస్ట్ అది మిస్ అయిపోయిందండి క్లిప్ అనేది. సో ఇక్కడ చూసారు కదా, నేను ఇక్కడ ఫస్ట్ అదేదైతే ఉందో దాన్ని బయటికి ఇలా పెట్టేసి ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను అనమాట. ఇలా స్టిచ్ వేసుకుంటే మనకు అది టర్న్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. సో ఈ వైట్ది అనేది పైకి రాకుండా ఉంటుందన్నమాట, మనం ఇది మడతపెట్టి కుట్టేటప్పుడు. సో నీట్గా వస్తుందన్నమాట. సో ఇలా ముందైతే కుట్టు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఇలా స్టిచ్ వేసుకోవాలండి.
ఇప్పుడు నేను ఫోల్డ్ చేశాను కదా, ఇందాక మీకు చూపించాను కదా ఫోల్డ్ చేయడం అనేది, ఇది లోపలికి మడిచి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అలా ఫోల్డ్ చేసుకొని ఇక స్టిచ్ వేసేస్తున్నాను. ఒకవేళ మీకు ఇది వీడియో క్లియర్గా చూసారంటే మీకు అర్థమైపోతుంది క్లియర్గా, ఓకేనా. సో ఇప్పుడు ఇలాగా కొంచెం కొంచెం మడుచుకుంటూ మీరు ఇక్కడ కుట్టు వేసుకుంటూ ఉండండి. సో ఈ కుట్టు వేయడం వల్ల ఆ వైట్ కలర్ ఏదైతే ఉందో అది పైకి రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. లేదంటే ఆ వైట్ కలర్ మనం ఎంత ట్రై చేసినా కూడా ఒక్కొక్కసారి పైకి రావచ్చు అనమాట. అలా కుట్టు వేసేసుకుంటే అలా రాకుండా ఉంటుంది. సో ఇలాంటి టిప్స్ కూడా నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఇలాంటివి ఏమైనా కావాలన్నా కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నిదానంగా అయినా సరే వీడియోస్ అయితే అన్నీ కంపల్సరీ వస్తాయండి. సో ఇప్పుడు వచ్చేసి నేను నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక మాస్క్ చూపిస్తానన్నమాట నెక్స్ట్ వీడియోలో. ఆ మాస్క్ నేను మొన్న కుట్టిన దానికన్నా డిఫరెంట్ వేలో స్టిచ్ చేశాను. సో అది నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. మీరు అది ఎవరైనా చూడాలనుకుంటే మిస్ అవ్వకుండా చూడండి, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి ఇలానే అండి, మొత్తం కూడా ఇలానే అంటే కింద కూడా మీరు ఇలాగ ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసేసాం కదా, ఇప్పుడు మనకి నెక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక ఫ్రంట్ పార్ట్ ఉందన్నమాట. ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నెక్ డీప్ అయిపోతుంది, సో బాగా కిందకి అయిపోతుంది. సో అలా వద్దనుకుంటున్నాను నేను. కాబట్టి సేమ్ ఈ పింక్ కలర్ ఏదైతే ఉందో అదే క్లాత్ తోటి దీని కింద వేస్తున్నాను అనమాట. క్లాత్ అనేది మీరు మొత్తం కూడా అటాచ్ చేసుకోవచ్చు. నేను ఒక వేలో కుడుతున్నాను అనమాట. మీకు ఎలా థాట్ ఉంటే అలా అండి. ఇప్పుడు ఇలానే కుట్టాలని లేదు, మీ థాట్స్ ప్రకారం మీరు కుట్టుకోండి, ఓకేనా. సో నేను ఇప్పుడు వచ్చేసి ఈ పింక్ కలర్ నేను ఎక్కడైతే మీకు ఒక లైన్ లాగా అంటే ఒక బార్డర్ లాగా వేసానో ఆ బార్డర్ కింద నుంచి మీకు స్టిచ్ చేస్తున్నాను అనమాట. సో మీరు అది బార్డర్ పైనుంచి కూడా స్టిచ్ చేసుకోవచ్చు, కింద నుంచి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే కింద నుంచి స్టిచ్ చేస్తున్నాను. సో ఇలాగ స్టిచ్ చేసానండి. ఇలా స్టిచ్ చేసేసి ఇక్కడ కొంచెం మనకి క్లాత్ అనేది బయటకు వచ్చిందనమాట. సో దాన్ని నేను ఇక్కడ పిన్నీస్ తోటే మీకు సర్చ్ చేస్తున్నాను. అది అందరికి ఉండాలని లేదు కదా. సో మీ ఓల్డ్ డ్రెస్ని ఇలా కొంచెం న్యూగా మార్చుకోవచ్చండి. మీకు ఏదైనా ఫిట్టింగ్ కరెక్ట్గా లేకపోయినా కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో నడుము దగ్గర కానీ ఎక్కడైనా సరే మీరు ఈజీగా చేంజ్ చేసేసుకోవచ్చండి, మీ చేతిలో పని. సో ఇక్కడ నేనైతే ఇది మొత్తం కూడా రెడీ అయిపోయిందండి. ఇక్కడ ఎక్స్ట్రాగా ఇది ఉందని చెప్పేసి దీన్ని కట్ చేసేస్తున్నాను. సో దీన్ని నీట్గా కట్ చేసేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఇది అయిపోతే డ్రెస్ రెడీ అయిపోయినట్టే. మీకు ఫైనల్ లుక్ చూపించేస్తాను. ఇంతే ఫ్రెండ్స్, చాలా నీట్గా వచ్చిందనమాట. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ కూడా ప్రెస్ చేసేయండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.